కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. 2026లో మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను జపిస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం ఈసారి మొదటి చంద్రగ్రహణం వేళ ద్వాదశ రాశుల వారు కొన్ని శక్తివంతమైన పఠిస్తే శుభ ఫలితాలొస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మీ రాశిని బట్టి ఏ మంత్రాలను జపించాలని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఫాల్గుణ పూర్ణిమ నాడు మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని పొడవైన చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. ఈ గ్రహణం ప్రారంభమవ్వడానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:21 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగుస్తుంది. అంటే గ్రహణ వ్యవధి మొత్తం దాదాపు 3:27 పాటు ఉంటుంది. గ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 6:20 ప్రారంభమవుతుంది. ఈ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం వేళ కొన్ని మంత్రాలను పఠించడం వల్ల మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏ రాశివారు ఎలాంటి మంత్రాలు పఠించాలి, ఏ మంత్రాలు పఠిస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి అంటే ఏరీస్. మేషరాశివారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశివారు గ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో విజయం లభిస్తుంది. వృషభరాశి అంటే టారస్. వృషభరాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశివారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ సూక్త పారాయణం చేయాలి. అదేవిధంగా ఓం సీతాంసు విభాంసు అమృతాంసు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు పురోగతి లభిస్తుంది. మిథున రాశి అంటే జెమినాయ్. మిథున రాశివారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి చంద్రగ్రహణ సమయంలో మీ ఇష్టదేవతా పారాయణం చేయాలి. దుర్గాదేవికి పండ్లను సమర్పించాలి. అలాగే ఓం శ్రమ శ్రమ శ్రమం సహా చంద్రమసే నమః అనే మంత్రాన్ని పఠించాలి. కర్కాటక రాశి అంటే క్యాన్సర్. కర్కాటక రాశివారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రగ్రహణ కాలంలో శివుడి పూజ చెయ్యాలి. అలాగే శివ, రాహు, చంద్ర మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. సింహరాశి అంటే లియో. సింహరాశివారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి చంద్రగ్రహణ కాలంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో పురోగతి లభిస్తుంది. కన్యారాశి అంటే వర్గో. కన్యారాశివారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి వీరు చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేష్ చాలీసాను పఠించాలి. ఓం సీతాంసు విభాంసు అమృతాంసు నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. తులారాశి అంటే లిబ్రా. తులారాశివారికి శుక్రుడు అధిపతిగా కాబట్టి చంద్రగ్రహణ వేళ ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతిని పఠించాలి. ధనస్సు రాశి అంటే సాజిటేరియస్. ధనస్సు రాశివారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి చంద్రగ్రహణ వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించి ఓం శ్రమ శ్రమ స్రౌం సహా చంద్రాంసే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మకర రాశి అంటే క్యాప్రికాన్. మకర రాశివారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీ జీవితంలో పురోగతి లభిస్తుంది. కుంభరాశి అంటే ఎక్వేరియస్. కుంభరాశివారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ కాలంలో ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ మహాలక్ష్మై మయి అనే మంత్రాన్ని పఠించాలి. మీనరాశి అంటే పైసెస్. మీనరాశివారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి చంద్రగ్రహణ కాలంలో విష్ణు చాలీసా లేదా రామాయణం, మహాభారతం తదితర వాటిని చదవాలి. ఓం హ్రీం దుం దుర్గాయః నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.